నంద్యాల జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షౌరన్ ఆదేశాల మేరకు పట్టణాన్ని ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా బాధ్యతలు తీసుకున్నారు. మద్యం సేవించి డ్రైవింగు, మైనర్ డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు అలాంటి వంటి నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నుండి బయటపడతామని సిఐ తెలిపారు. మన నంద్యాల జిల్లా గౌరవనీయులైన ఎస్పీ సునీల్ షరాన్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు నంద్యాల టౌన్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ రోడ్ సేఫ్టీ అనేవి కంటిన్యూగా చేస్తున్నాం. మేము ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పబ్లిక్ అంతా వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ అనేది పెట్టుకోవాలి. ఈ 2 వీలర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ హెల్మెట్ మీద 2 వారాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. అంటే హెల్మెట్ లేని దానికి ఫైన్ వేసి ఫైన్ అమౌంట్ కూడా రియలైజేషన్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా అందరూ హెల్మెట్ పెట్టుకొని ఈ ప్రమాదాల నుంచి రక్షణ పొందండి. ఈ హెల్మెట్ అనేది మీకు 90% ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇది మేము పదే అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద మీరు కూడా ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా హెల్మెట్ ధరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా నంద్యాల టౌన్లో ఈ ట్రాఫిక్ వైలేషన్స్ అనేవి చాలా ఎక్కువగా